హాయ్ గైస్, నేను మీ పవిత్ర. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నామంటే అన్ని గొడవల గురించే. అదేంటంటే మాధురి వర్సెస్ కళ్యాణ్, మాధురి వర్సెస్ దివ్య, మాధురి వర్సెస్ సంజన మరియు మాధురి వర్సెస్ దివ్య. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? అన్ని గొడవలను మాధురి గురించే, మాధురినే ఉన్నారు. ఓకేనా? సో బిగ్ బాస్ సీజన్ 9 చదరంగం కాదు రణరంగం అని అందరికీ తెలుసు. దాన్ని ప్రతిసారి హౌస్ మేట్స్ ప్రూవ్ చేస్తూనే వస్తున్నారు అనుకుంటా. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ని ఒక బ్యాటిల్ ఫీల్డ్గా మార్చేశారు. ఎందుకంటే ఎప్పుడు గొడవలే. ఇందులో పాపం ఎవరో తెలుసా? అసలు కెప్టెన్ అయిన కళ్యాణ్. ఎందుకంటే తుమ్మిన దగ్గిన కళ్యాణ్ కళ్యాణ్ కెప్టెన్ కళ్యాణ్ అనే పిలుస్తున్నారు. సో దీనివల్ల అసలు కళ్యాణ్ పాపం తల్లడిల్లిపోతున్నాడు. తన ఇన్నర్ ఫీలింగ్ ఏమని నాకైతే అనిపిస్తుందంటే, ఎందుకయ్యా స్వామి వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడే నన్ను క్యాప్టెన్ చేశావు, చావగొడుతున్నారు అని తను అనుకుంటున్నాడేమో అని నా ఫీలింగ్. మీకు కూడా అలానే అనిపిస్తే కమెంట్ చేయండి. ఇంతకుముందు వీడియోలో మాధురి వర్సెస్ కళ్యాణ్ అయితే చూసాము. సో అందులో దివ్య కూడా ఇన్వాల్వ్ అయింది. సో అది డీటెయిల్గా చెప్పాను. ఆ వీడియో మీరు ఇన్కేస్ చూడకుంటే ఆ వీడియో వెళ్ళి చూసి రండి. సో ఇప్పుడైతే మాధురి వర్సెస్ సంజన గారి గురించి ఫస్ట్ చూద్దాము. యాక్చువల్లీ బెడ్రూమ్లో మాధురి గారు సంజన గారు డిస్కస్ చేస్తుంటారనమాట. సో సంజన గారు అయితే చాలా బోర్ కొడుతుంది అంటే, సో ఓకే ప్రాంక్ చేద్దాము అని సంజన గారు చెప్తారు. సో మాధురి గారు వచ్చి ఓకే స్టిక్కర్స్ గురించి గొడవ వేస్తాము, ఎవరికి డౌట్ రాకుండా చేద్దాము అని చెప్పి ప్లాన్ చేసుకుంటూ వెళ్ళి హాల్కి వెళ్ళి ఎగ్జిక్యూట్ చేసేస్తారనమాట. ఆ ప్రాంక్లో అసలు ప్రోమోలో అయితే ఇదంతా చూపించలేదు ప్రాంక్ అని చెప్పి. సో నాకైతే ప్రోమో చూసినప్పుడు ఏంట్రా అది ఇంతలా గొడవ పడుతున్నారు, అసలు ఎంత జరిగినా కూడా సంజన గారు హ్యాపీగా కూల్గా సోఫా మీద కూర్చొని మాధురి గారిని రెచ్చగొడుతున్నారు. అదంతా తెలియకుండా మాధురి గారు రెచ్చిపోయి తన మనసులో అనుకున్నవన్నీ పర్సనల్ అటాక్గా మార్చేసి సంజన గారిని చెప్తున్నారనమాట. ఎలా అంటే, సో మీరేంటి చిన్నప్పటి నుంచి దొంగతనాలు చేస్తున్నారా? దొంగతనం చేసేది బాగా అలవాటు అయిపోయింది. ఆ దొంగతనాలు ఫస్ట్ వీక్ నుంచి చూసి చూసి మాకు చిరాకు అనిపిస్తోంది. మీ ఫేస్ని చూస్తేనే అసలు చాలా ఇరిటేషన్గా ఉంది. దొంగలు ఉన్నారు జాగ్రత్త అనే బర్డ్ బిగ్ బాస్ ఊరికే ఇవ్వలేదు, దాన్ని వేసుకొని తిరుగుతూ ఉండండి, అప్పుడే కరెక్ట్గా ఉంటుంది అని చెప్పి చాలా పర్సనల్గా అటాక్ చేసేసారు. సో ఆ ప్లేస్లో సంజన గారు ఉన్నారు కాబట్టి సాఫ్ట్గా తీసుకున్నారేమో నాకు తెలియట్లేదు. అదే సంజన గారి ప్లేస్లో అయితే ఇంకెవరైనా ఉంటే ఖచ్చితంగా అది సీరియస్గా గొడవకి దారితీసి ఉంటుంది. సో ఇందులో అసలు హౌస్ మేట్స్ అంతా చీదంతా ప్రాంకా అని చెప్పి చాలా షాక్ అయ్యారు. ఎక్స్పెషలీ తనుజ అండ్ వాళ్ళ ఫేస్ చూస్తేనే మనకు అర్థమై ఉంటుంది ఎపిసోడ్లో. తర్వాత రాము కానీ ఇన్ కేస్ స్టిక్కర్స్ కానీ తీసుకొని వచ్చి మాధురి గారి చేతిలో పెట్టకపోతే ఈ ప్రాంక్ ఇంకా ఎంతసేపు కొనసాగింటుందో తెలియట్లేదు. ఎంత ప్రాంక్ అయినప్పటికీ ఒక లిమిట్ అనేది ఉంది. ఆ లిమిట్ని క్రాస్ చేసి మాధురి గారు సంజన గారి మీద పర్సనల్గా అటాక్ చేసేసారు. సో అదైతే నాకు చాలా వర్స్ట్గా మరియు తప్పుగా కూడా అనిపించింది. మీకు కూడా తప్పుగా అనిపిస్తే కమెంట్ చేయండి. ఇది ప్రాంక్ అయిన తెలిసిన తర్వాత కళ్యాణ్ మరియు దివ్య వచ్చి లివింగ్ రూమ్లో కూర్చొని డిస్కస్ చేస్తూ ఉంటారు. సో ఇది ప్రాంక్, పేరుకే ప్రాంక్, కానీ ప్రాంక్ అయినప్పటికీ సో మాధురి గారు తన మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్ని సంజన గారి గురించి చెప్పేశారు. సో నెక్స్ట్ వచ్చి మనం మాధురి వర్సెస్ దివ్య గురించి మాట్లాడుకుందాము. దివ్య రేషన్ మానిటర్ అని చెప్పి అందరికీ తెలిసిన విషయమే. సో రేషన్ మానిటర్ యొక్క రూల్ ఏంటంటే, తను వచ్చి పోషన్ చేసి ఇవ్వకుండా ఎవరు వాళ్ళ లంచ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ చేయకూడదు. ఆ రూల్ని మాధురి గారు బ్రేక్ చేసేస్తారు. సో ఆ విషయం అయితే తప్పే, కానీ దానికి దివ్య గారు వచ్చి ఓకే ఇది ఈసారికి అయితే మీరు తినేశారు, నెక్స్ట్ టైం నుంచి ఇలా చేయకండి అని చెప్పి ఒక మాట చెప్పేసింటే అయిపోయిండేది. కానీ ఒక కమాండర్ లాగా దివ్య వచ్చి మాధురి గారు వయసులో పెద్దవారు, ఆమెను వచ్చి క్వశ్చన్ చేయడం అంటే ఎలా చేసిందంటే, మీరు కర్రీ పెట్టుకొని తిన్నారా, ఎవరిని అడిగి పెట్టుకొని తిన్నారు, నన్ను అడగాలి కదా అని చెప్పి ఒక కమాండింగ్ వాయిస్తో అనగానే మాధురి గారుకి కోపం వచ్చేసింది. ఆమె వచ్చి నేనేదో కొంచెం పెట్టుకొని తిన్నాను, నేను అమ్మనే నాకు తెలుసు, సో అందరికీ ఉండేలాగా చూసుకొని నేను కొంచెంగానే పెట్టుకొని తిన్నాను అని చెప్తుంది. ఎంతైనా ఉందని మీరు నన్ను అడిగేసే కదా తినాలి, సో కామన్ ఫుడ్ ఇది హౌస్ది, సో నా రెస్పాన్సిబిలిటీ అది అని చెప్పి రెచ్చగొడుతుంటుంది. అప్పుడు మాధురి గారు వచ్చి కెప్టెన్ కళ్యాణ్ని పిలిపించి దివ్య గారు చెప్పారు తనకి నాతో మాట్లాడడం ఇష్టం లేదు అని. అప్పుడు నేను ఎలా వచ్చి దివ్యతో అడగాలి ఇలా కర్రీ కావాలి అని చెప్పి, అందుకే నేను అడగలేదు, నేనే పెట్టుకొని అది కొంచెంగానే పెట్టుకొని తిన్నాను అని చెప్తుంది.
అప్పుడు దివ్య వచ్చి అయ్యో మాధురి గారు నాకైతే మీతో పర్సనల్ బాండింగ్ ఏం అవసరం లేదు, జస్ట్ వచ్చి అడగడానికి ఏంటి అని చెప్తే అప్పుడు వెంటనే మాధురి గారు వచ్చి అమ్మ నాకైతే అస్సలు అవసరం లేదు నీతో పర్సనల్ బాండింగ్, నేనైతే నాన్న 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 అని చెప్పి ఎవరు వెనకాల తిరగలేదు అని చెప్పి గట్టిగా అనేసరికి దివ్యకి చాలా కోపం వచ్చి అక్కడ గొడవ చాలా ప్రొలాంగ్ అవుతుంది. వెంటనే మాధురి గారు వచ్చి నాకు రేషన్ మానిటర్ అయితే అసలు నచ్చలేదు, కెప్టెన్ కళ్యాణ్ దయచేసి రేషన్ మానిటర్ని మార్చేసేయండి అని చెప్పి చెప్తున్నారు. సో వెంటనే కళ్యాణ్ గారు వచ్చి సో అందరు మిగతా హౌస్ మేట్స్ అందరి దగ్గరికి సపరేట్గా వెళ్ళి మీకు ఏమైనా రేషన్ మానిటర్ వల్ల ప్రాబ్లం ఉందా, ఏమైనా మార్చాలా అని చెప్పి అడిగితే అసలు ఎవరు తనతో మాకేం ప్రాబ్లమ్స్ ఏం లేవు అని చెప్తారు. కాబట్టి కళ్యాణ్ అయితే రేషన్ మానిటర్ని మార్చలేదు. మీరు చూసారంటే దివ్య చెప్తుంది కెప్టెన్ కళ్యాణ్ మీకేమైనా ప్రాబ్లం ఉంటే నన్ను మార్చేసేయండి నేను చూసుకుంటా అని చాలా కాన్ఫిడెంట్గా చెప్తుంది, తనని మార్చరు అని చెప్పి. అదే జరిగింది ఇక్కడ. సో ఇక్కడైతే నాకు పర్సనల్గా ఏమనిపించిందంటే ఇద్దరి మీద తప్పు ఉంది. అట్లీస్ట్ తను వయసు మీద రెస్పెక్ట్ ఇచ్చి సైలెంట్గా ఒక మాట చెప్పేసి వదిలేసింటే బాగుండేది. ఎందుకంటే ఫుడ్ అనేది అందరికీ ఒక ఎమోషన్ లాంటిది. ఆ ఎమోషన్ని ఎప్పుడూ బిగ్ బాస్ హౌస్లో గొడవగానే పోతూ ఉంటుంది. మనం ఏం చేయలేము బికాస్ అంతమందికి వండాలి. సో కాబట్టి రేషన్ మానిటర్ది కూడా తప్పు లేదని నాకు అనిపిస్తుంది. కానీ ఇద్దరు పాయింట్లో ఒక్కొక్క పోర్షన్లో ఒక్కొక్కరిది తప్పు ఉంది అని నాకు అనిపిస్తుంది. మీకు ఎవరిది తప్పు అని చెప్పి అనిపిస్తే వాళ్ళ పేరుని కమెంట్ చేయండి. ఇప్పుడైతే మాధురి గారు వర్సెస్ రీతు గారి యొక్క గొడవ గురించి చూద్దాము. అదేంటంటే ఇంకా ఎపిసోడ్లో అయితే అది టెలికాస్ట్ అవ్వలేదు, చేస్తారో లేదో కూడా నాకు తెలీదు. నిన్న లైవ్లో ఏం జరిగిందంటే యూజువల్గా అన్ని సీజన్స్లోనూ నైట్ గుసగుసలాడేది అనేది చాలా కామన్ కదా బిగ్ బాస్లో. సో ఈవెన్ నిన్న నైట్ కూడా అదే జరిగింది. సో కొంతమంది హౌస్ మేట్స్ గుసగుసలు ఆడడం వల్ల మిగతా కొంతమంది హౌస్ మేట్స్కి అసలు నిద్ర పట్టలేదు. పాపం వాళ్ళు గార్డెన్ ఏరియాలోకి వెళ్ళి నైట్ 3 వరకు నిద్ర పట్టక అలా చాలా ఇబ్బంది పడ్డారు. దీనివల్ల యాక్చువల్లీ ఎవరిది తప్పు అని అయితే చెప్పలేము. హౌస్ మేట్స్ ఎవరైతే గుసగుసలు ఆడారో వాళ్ళ పరంగా అది కరెక్ట్. బికాస్ హౌస్లో గేమ్ ఆడడానికి వచ్చారు, గేమ్ యొక్క స్ట్రాటజీస్ వాళ్ళ గ్రూప్తో డిస్కస్ చేయడం అనేది తప్పు కాదు. అదేవిధంగా ఈ హౌస్ మేట్స్ ఎవరైతే బయట గార్డెన్ ఏరియాకి వచ్చేసారో వాళ్ళ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో నిద్ర అనేది ఇంపార్టెంట్ అందరికీ, వాళ్ళకనే కాదు హౌస్ మేట్స్లో ఉన్న వాళ్ళందరికీ నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. సరిగా నిద్రపోకపోతే నెక్స్ట్ డే టాస్క్లో ప్రభావం పడుతుంది. సో దానివల్ల వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్ట్. హౌస్ మేట్స్ అందరూ ఒక చోట కూర్చొని డిస్కస్ చేస్తూ ఉంటారు. ఆ టైంలో మాధురి గారు అయితే సేమ్ ఆ పాయింట్ని అయితే రైజ్ చేశారు. అదేంటంటే అసలు బిగ్ బాస్ లైట్ ఆపక ముందు వరకు ఎవరైనా ఎక్కడైనా ఎంతసేపు అయినా ఎంత గట్టిగా అయినా గుసగుసలాడండి లేదా గట్టిగా కూడా మాట్లాడుకోండి. కానీ వన్స్ బిగ్ బాస్ గారు లైట్ ఆపేస్తే దయచేసి బెడ్రూమ్లో కానీ లివింగ్ ఏరియాలో కానీ ఎవరు గుసగుసలాడద్దు. మీకు అంతగా మాట్లాడాలి అనిపిస్తే దయచేసి గార్డెన్ ఏరియాకి వెళ్ళి బిగ్ బాస్ నెక్స్ట్ డే మార్నింగ్ సాంగ్ వేసేంత వరకు కూడా మాట్లాడుకోండి. కానీ దయచేసి రూమ్లో కానీ లివింగ్ ఏరియాలో కానీ చుట్టుపక్కల ఎక్కడ నిద్రపోయే వాళ్ళకి చుట్టుపక్కల ఎక్కడ గుసగుసలు ఆడద్దు. దానివల్ల మాకు నిద్ర అనేది చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. సో ఇది ఒక రిక్వెస్ట్గానే అడుగుతున్నాము అని చెప్పి ఆ టోన్తో అయితే మాధురి గారు చెప్పారు. అలాగే అందరు హౌస్ మేట్స్ని కూడా అడుగుతారు మీకు అంతా ఓకేనా అని చెప్పి. అప్పుడు ఆల్మోస్ట్ హౌస్ మేట్స్ అందరూ ఓకే అని అంటారు. కానీ రీతు మాత్రము ఇది బిగ్ బాస్ రూలా అని చెప్పి కొంచెం ఎట్టకారంగా క్వశ్చన్ వేస్తుంది అనమాట. అది మాధురి గారిని అడిగారా లేదా ఇమాన్యుయల్ గారిని అడిగారా అనేది అక్కడ క్లారిటీగా నాకైతే తెలియలేదు. సో వెంటనే మాధురి గారికి కోపం వచ్చి సో బిగ్ బాస్ రూల్ అయితేనేనా మాకంతా డిస్టర్బెన్స్ అవుతుంది నిద్ర, జస్ట్ ఏదో ఒక పాయింటే కదా చెప్తున్నాము, ఓకే అనడానికి ఏంటి క్వశ్చన్స్ వేస్తున్నారు అని చెప్పి ఆ గొడవని చాలా పెద్దగా ప్రొలాంగ్ చేసేసారు. సో ఇది ఎవరిది తప్పు అని నేనైతే జడ్జ్ చేయలేకపోతున్నాను. సో బిగ్ బాస్ అయితే జస్ట్ స్టాండ్ తీసుకుంటే బాగుంటుంది. సో సేమ్ ఇదే విధంగా హౌస్లో ఎవరైనా గుసగుసలాడాలి అంటే గార్డెన్ ఏరియాకి వెళ్ళి గుసగుసలాడండి అని ఏదైనా ఒక వాళ్ళ తరపున మాట్లాడితే బాగుంటుంది అని నాకైతే అనిపిస్తుంది. సో ఈ గొడవలంతా కలిపి ఒక రీజన్గా అయితే నాకేమనిపిస్తుంది అంటే ఇది బిగ్ బాస్ హౌసా లేకపోతే గొడవల నిలయమా అని అయితే నాకైతే అర్థం కావట్లేదు. మీకు కూడా ఇది గొడవల నిలయం అని అనిపిస్తే కమెంట్ చేయండి. మరి మీ BB9 అప్డేట్స్ కోసం ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.